హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు సాయంత్రం మా అబ్బాయి వామన్నం చేయమని అడిగాడండి. అందుకే వామన్నం చేస్తున్నాను. ఇగోండి వామన్నం కావలసిన పదార్థాలు ఇక్కడ అన్నీ పెట్టాను కదా. బయట వర్షం పడుతుంది, చాలా చల్లగా ఉందండి. అందుకని వాడు ఇడ్లీ అయితే నేను ఇంట్లో చేశాను, కానీ వద్దన్నాడు. వాడికి వామన్నం కావాలంట. ఫస్ట్ అయితే నాకు ఓపిక లేదు, నేను చేయనురా అని అన్నాను, కానీ వాడు ఏడుస్తున్నాడు. అందుకని సర్లే అని చెప్పి మళ్ళీ వామన్నం చేశాను. అన్నం వండి ఫస్ట్ చల్లారి పెట్టుకొని తర్వాత ఇగోండి పోపు వేస్తున్నాను. ఇలా వామన్నం చేస్తే చాలా మంచిదండి, పిల్లలకు కూడా త్వరగా అరిగిపోతుంది కూడా. మా చిన్నప్పుడు కూడా మేము ఇలానే తినేవారమండి. ఈ వామన్నంలో ఎండుమిరపకాయలు బాగా వేగుతాయి కదా, అవి నంచుకొని ఒక్కొక్క ముద్దగా తింటే ఉంటుందండి, భలే ఉంటుంది. ఈ చల్లని వాతావరణంలో ఈ వేడి వేడి వామన్నం భలే ఎంజాయ్ చేయొచ్చు. వాడైతే ఎంజాయ్ చేస్తాడు. ఇంకా మా కోసం అయితే ఇడ్లీ పెట్టాను, పక్కనే అవుతుంది. ఇడ్లీ తినమంటే తినన్నాడు. ఇడ్లీ అంటే ఆడికి ఇష్టం ఉండదంట. దోశలు అయితే మాత్రం బాగా తింటాడు, కానీ దోశలు తినకూడదు నైట్ టైము, నోరు ఆర్పు వచ్చేస్తుంది. నేను వామన్నం చేయట్లేదని దివాన్ కట్ట మీద కూర్చొని ఏడుస్తున్నాడు. చూడండి, చూపిస్తాను ఇప్పుడు వాడిని. చూడండి ఎలా కూర్చొని టీవీ చూసుకుంటున్నాడు, ఏడ్చుకుంటూ ఆ పక్క టీవీ చూసుకొని. చూడండి ఎలా చూస్తున్నాడు. ఇవ్వండి ఇలా ఉన్నాడు వీడు. వర్షానికి లైట్లు వేస్తే రెక్క పురుగులు వచ్చేస్తున్నాయని చిన్న చిన్న లైట్లు వేసుకొని కూర్చొని ఉన్నాడండి. ఇక కిచెన్ రూమ్లో అయితే ఫుల్గా లైట్ వేసుకొని నేనైతే వంట చేస్తున్నాను. ఇంకా అయిపోయిందండి వామన్నం. మాకైతే ఇడ్లీతో చట్నీస్ అయితే ఉన్నాయండి. బొంబాయి చట్నీ, పల్లీల చట్నీ ఉంది. ఇంక ఇదండి ఇవాల్టి వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.